వెల్కమ్ టు టైమ్లెస్ టేల్స్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా పుష్యమి రోజున అంటే జనవరి 13వ తేదీ ఘనంగా ప్రారంభమైంది. 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరిగే మహాకుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరుగాంచింది. తెల్లవారుజాము నుంచే గంగా, యమున, సరస్వతీ నదుల సంగమం ప్రదేశంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు, నాగసాధువులు పెద్ద ఎత్తునే తరలివచ్చారు. వీరందరిలోకి భక్తులను ఎక్కువగా ఆకర్షిస్తోంది టిల్ డేట్ ఎవరు తెలుసా? మహాకుంభమేళాకు హాజరైన నాగసాధువులు. ప్రయాగ్రాజ్లో తీవ్రమైన చలి ఉండటంతో సాధారణ భక్తులు నదీ స్నానం చేసే సమయంలో వణికిపోతున్నారు. నాగసాధువులు మాత్రం బట్టలు ధరించకున్నా గట్టగట్టించే చలిలోనూ తట్టుకుని ఎలా నిలబడగలిగారు అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. -డిగ్రీల చలిని సహించగల శక్తి నాగసాధువులకు ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీని వెనుకున్న రహస్యం ఈరోజు టైమ్లెస్ టేల్స్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 45 రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళాకు దాదాపు 40 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరించేందుకు తొలి రోజు నుంచే పెద్ద సంఖ్యలో నాగసాధువులు, అఘోరాలు, సన్యాసులు హాజరై భక్తుల దృష్టిని అట్రాక్ట్ చేస్తున్నారు. బట్టలు వేసుకోకుండా కేవలం బూడిదతో కప్పబడిన శరీరంతో తీవ్రమైన ఈ చలిని భరించగల సామర్థ్యం ఎలా వచ్చింది అని అనుకుంటున్నారు భక్తులంతా. అసలు ఈ నాగాలు ఎప్పటి నుంచి ఉన్నారు? శంకరాచార్యుల వారు 4 మఠాలను స్థాపించిన తరువాత వాటి భద్రత గురించి ఆందోళన చెంది నాగసాధువుల బృందం ఏర్పాటు చేశారు అని అంటారు. నాగసాధువుగా మారడం అనేది ఒక సవాలుతో కూడిన ఆధ్యాత్మిక ప్రయాణం. ఇతర సాధువులు మాదిరిగా కాకుండా నాగసాధువులు హఠయోగాను అభ్యసిస్తారు. ఈసారి ఈ మహాకుంభమేళాకు హాజరైన కొందరు నాగసాధువులు తమ ప్రత్యేకతతో అందరి చూపు తమ వైపుకు తిప్పుకుంటున్నారు. ఒక నాగసాధువు అనేక సంవత్సరాలుగా 1,25,000 రుద్రాక్షలను ధరించగా మరొక నాగసాధువు సాధనలో భాగంగా సంవత్సరాల తరబడి ఒక చేతిని పైకెత్తుంచారు. నాగసాధువులు ఎంత అంకిత భావంతో ఉంటారు అని చెప్పేందుకు ఇదిగో కనపడుతున్న వీళ్ళిద్దరే నిదర్శనం. మరి నాగసాధువులకు చలిందుకు వేదు? అది కూడా టైమ్లెస్ టేల్స్లో తెలుసుకుందాం. -డిగ్రీల చలిలో కూడా బట్టలు వేసుకుని నాగసాధువులు ఎటువంటి అసౌకర్యానికి గురి కారు. ఎస్, యు హర్డ్ ఇట్ రైట్. వైద్య శాస్త్రానికి విరుద్ధంగా ఉన్నా ఇదే నిజం. వైద్య అధ్యయనాల ప్రకారం మనం సరైన బట్టలు లేకుండా -20 డిగ్రీల సెల్సియస్ వద్ద సుమారు మహా అంటే 2.5 గంటల పాటు మాత్రమే బతికి ఉండగలం. 2 పర్రల బట్టలు వేసుకున్నవారు సుమారు ఒక 15 గంటల పాటు బతికి ఉండగలరు అట. ఇలాంటి ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్లో, అది కూడా వాళ్ళ హెల్త్ అన్నీ దృష్టిలో పెట్టుకొని. అయితే నాగసాధువులు ఈ శాస్త్రీయ విధానాన్ని పటాపంచలు చేస్తూ విపరీతమైన చలిని చాలా ఈజీగా తట్టుకోగలరు. వారి రహస్య ఆధ్యాత్మిక అభ్యాసాలే ఈ సామర్థ్యం వెనుక గల రహస్యం. అన్ని ఋతువులను తట్టుకోవడానికి నాగసాధువులు ఈ 3 రకాల సాధనలని చేస్తారట. దిస్ ఇస్ బేసిక్. అగ్ని సాధన. నాగసాధువులు తమ శరీరంలోని అగ్ని మూలకాన్ని ప్రేరేపించేందుకు ఒక రకమైన ధ్యానాన్ని అభ్యసిస్తారు. ఈ అంతర్గత వేడి వారి శరీరాలను కఠినమైన పరిస్థితుల్లో వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది. నాడి శోధన. ప్రాణాయామం ద్వారా నాగాలు తమ శరీరంలోని గాలి ప్రవాహాన్ని సమతుల్యం చేస్తారు, బ్యాలెన్సింగ్. ఇది శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధంగా వెచ్చగా ఉండేలా చేస్తుంది. మంత్ర పఠనం. మంత్రానికి ఎంత బలముందో మరొక్కసారి చెప్పే ఉదాహరణ ఇది. నాగసాధువులు మంత్రాలను పఠించడం ద్వారా వారి శరీరంలో శక్తి ఉత్పత్తి చేస్తారు. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేసి చల్లని ఉష్ణోగ్రతలు తట్టుకునేలా చేస్తుంది. ఇక నాట్ టు ఫర్గెట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, బూడిద. నాగసాధువులు వారి శరీరాన్ని కప్పి ఉంచే బూడిదలో కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి చలి నుంచి కాపాడతాయి. అంటే బూడిద ఇన్సులేటింగ్ పొరగా పనిచేస్తుంది. నాగసాధువులకి, అఘోరాలకి అంతటి శక్తి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాం. ఇలాంటి ఇంకా ఎన్నో విశేషాలు మీరు తెలుసుకోవాలనుకుంటే
Continue watching to Timeless Tales. Don't forget to subscribe to us.